హల్లెలూయా. యేసుక్రీస్తు నామములందరికీ హృదయపూర్వక వందనములు. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏమనగా లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనము. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పెను. మొట్టమొదటి మాట దేనికి సాదృశ్యంగా ఉందండి? క్షమాపణ. నజరేయుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఎందుకండి? ప్రతి ఒక్కరిని క్షమించడానికి, ప్రతి ఒక్కరి మీద ఉన్న పాపాన్ని ఆయన తీసివేయడానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మాట ప్రతి ఒక్కరికి సాదృశ్యంగా దేవుడు చూపించున్నాడు, సిలువలో పలికి ఉన్నాడు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఎందుకంటే సర్వోన్నతుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఎంతో నిందించి ఉన్నారు, దూషించి ఉన్నారు, అవమానించి ఉన్నారు, కొరడాలతో కొట్టి ఉన్నారు, ఆయన యొక్క శరీరం నుండి రక్తము చూసి ఉన్నారు. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ఏమని పలికిరండి? వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు. వీళ్ళు ఎంత గొప్ప వ్యక్తిని వీరు ఎంత అవమానించున్నారు, ఎంత దూషించున్నారు, ఎంత చేస్తున్నారు వీరికి తెలియదు, కానీ వీరిని క్షమించండి. దేవుడు లోక పాపాన్ని ఆయన తీసుకోవడానికి వచ్చినాడు. వారి యొక్క క్షమాపణ కూడా క్షమించడానికి కూడా అర్హుడు ఎవరండి? నజరేయుడైన యేసు క్రీస్తు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆయన క్షమించున్నాడు. ఆ క్షమాపణ ఏమవుతుందంటే వారి మీద ఉన్న యేసుక్రీస్తుని హింసించిన విధానం మొత్తం మీద తొలగించి ఉందండి. ఎందుకంటే ఈయన తండ్రి కొరకు ఆయన అలాగా మారి ఉన్నాడు. కాబట్టి వీరిని తండ్రికి చెప్పుచున్నాడు, దేవా వీరేమి చేస్తున్నారు వీరు తెలియదు కనుక వీరిని క్షమించుము. దేవుడు ఎప్పుడైతే అలా పలికి ఉన్నాడో ఆ పలుకుట ద్వారా వారి మీద ఉన్న యొక్క పాపమంతా ఆ యొక్క ఈ యేసుక్రీస్తుని ఏదైతే వాళ్ళు హింసించినో అదంతా తొలగిపోయింది. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. లోకంలో ఎవ్వరూ కూడా క్షమించడానికి అర్హులు కాదండి. ఒక్క నజరేయుడైన యేసుక్రీస్తే ప్రతి ఒక్కరిని క్షమించడానికి అర్హుడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వసిస్తామో లోక సంబంధమని తీసివేసుకుని పరలోక సంబంధాన్ని మనం పొందుకోవాలంటే నజరేయుడైన యేసుక్రీస్తు యొద్ద మనము ఒప్పుకొనాలి. మనం ఎప్పుడైతే బాప్తిసం ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో ఆ విశ్వసించు ద్వారా పరలోక సంబంధంగా మనము మారిపోయినాము. ఆ సిలువ వేయబడింది ఏంటో తెలుసా? నీ యొక్క పాపము, నీ యొక్క లోక సంబంధమైన ప్రతి ఒక్క దాన్ని సిలువలో ఆయన మరణించున్నాడంటే నీ పాపం కొరకు ఆయన మరణించున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే అనుదినం నేను ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో నేను క్షమించబడ్డాను, యేసుక్రీస్తు నన్ను సిలువలో క్షమించి ఉన్నాడు అని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో ఆ విశ్వాసం ద్వారా దేవుని యందు నువ్వు స్థిరంగా నిలబడగలుగుతావు. ఏ పరిస్థితి వచ్చినా సరే నీవు ఘనపరచబడతావు. అట్టి రీతిగానే నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని ధరించుకుంటావో లోక సంబంధం ఎవరు నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా యేసుక్రీస్తుయే క్షమించాడండి. ఆయన కొట్టిన వారిని, రక్తం కల్లా చూసిన వారిని యేసుక్రీస్తుయే క్షమించున్నాడు. నీవు కూడా నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షమించుండాలి. ఎప్పుడైతే మనం ఏకాత్మలోకి అంటే యేసుక్రీస్తు హృదయాన్ని ధరించుకుంటామో యేసుక్రీస్తు ప్రేమ కలిగి మనము జీవిస్తాము. కాబట్టి మనము కూడా ఆయన వలె నజరేయుడైన యేసుక్రీస్తు ఎలాగైతే ప్రతి ఒక్కరిని క్షమించుతున్నాడో ప్రతి ఒక్కరిని క్షమించి ఉన్నాడు. ఆయన యొక్క నీతి కృప ప్రతి ఒక్కరి మీద ఆయన పెట్టి ఉన్నాడు. నీవు కూడా ప్రతి ఒక్కరి యందు ప్రేమ కలిగి దేవుని ప్రేమ కలిగి ఎప్పుడైతే ముందుకు వెళ్తావో నీ జీవితంలో కూడా దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు. యేసుక్రీస్తు మొట్టమొదటి పలికిన మాట ఏంటండి? తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. లోక సంబంధాలు అనేకమైన విషయాలు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు క్రీస్తు దగ్గరికి వెళ్ళి నువ్వు మొరపెడతావో, తండ్రి వద్దకు వెళ్ళి నువ్వు మొరపెడతావో, దేవా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, క్రీస్తు సిలువలో పలికి ఉన్నాడు, వారిని క్షమించున్నావు. అట్టి రీతిగానే నేను కూడా విశ్వసించి పలుకుచున్నాను, వీరిని క్షమించి నన్ను ఈ పరిస్థితిలో నుండి బయటకు తీసుకొచ్చి నన్ను ఘనపరిచాను. ఎప్పుడైతే దేవుని యందు నువ్వు మోకరించి అడుగుతావో నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. మనం ఈ పలికిన మాటల్ని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో ఆ జ్ఞాపకం చేసుకోవడం ద్వారా అనేకమైన అద్భుతాలు దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో చేస్తాడు. ఎందుకంటే ఈ యొక్క మాటలు మనల్ని బలపరుస్తాయి, ఈ యొక్క మాటలు మనల్ని స్థిరపరుస్తాయి, ఈ యొక్క మాటలు అనేకమైన అద్భుతాలు చేసేవారికి మనల్ని మారుస్తాయి. కాబట్టి మనం విశ్వసించి ప్రార్థిద్దాము. దేవుని యొద్దను మనం అన్నీ పొందుకుని అనేక మందికి మనము పంచుదాము. ప్రార్థించుకుందామా? మొట్టమొదటి యొక్క మాట గురించి మహోన్నతమైన దేవునికి వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు వారు తండ్రి ఎలాగైతే క్షమించున్నారో తండ్రి, వారిని ఎంత హింసించినా ఎంత దూషించినా ఎలాగైతే క్షమించున్నారో తండ్రి, అట్టి రీతిగా తండ్రి ఆయన యొక్క హృదయం కలిగి ప్రతి ఒక్కరు తండ్రి
జీవించునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఆయన క్షమాపణ హృదయం కలిగి ఉన్నాడు తండ్రి. ప్రతి ఒక్కరిని క్షమించడానికి అర్హుడు ఆయనే అయి ఉన్నాడు తండ్రి. ఆయన విష్ణుడి ద్వారా ప్రతి ఒక్కరు ఆ శక్తిని సామర్థ్యాన్ని పొందుకున్నారు దేవా. ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయండి తండ్రి. ఎవరెవరికి ఏ సహాయం కలదో ఆ సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.